నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ కరీంనగర్. నేను లావణ్యారెడ్డి. ఈ రోజు మన కరీంనగర్ జగిత్యాల రోడ్డులో గ్రాండ్ గా ఓపెన్ కాబోతుంది కేఎస్ బేకర్స్. హైదరాబాద్ లో వన్ ఆఫ్ ద ఫేవరెట్ బేకర్స్ లో ఒకటైన కేఎస్ బేకర్స్ ఈ రోజు మన కరీంనగర్ లో గ్రాండ్ గా లాంచ్ కాబోతుంది. ఈ గ్రాండ్ ఓపెనింగ్ కి కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ గారు కూడా రాబోతున్నారు. మరి వీళ్ళ దగ్గర మన కరీంనగర్ లో ఎప్పుడూ లేని విధంగా, ఏ బేకర్స్ లో లేని విధంగా చాలా డిఫరెంట్ వెరైటీస్ ఆఫ్ కేక్స్, కునాఫా కేక్స్ కానివ్వండి, వేఫిల్స్, డోనట్స్, చాలా డిఫరెంట్ వెరైటీస్ ఆఫ్ అన్ని కూడా ఇక్కడ అవైలబుల్ ఉన్నాయంట. మరి లోపలికి వెళ్ళి చూద్దాం ఎలా ఉంది, అంబియన్స్ ఎలా ఉంది, టేస్ట్ ఎలా ఉంది, కాస్ట్ ఎలా ఉంది అనే విషయాలన్నీ తెలుసుకుందాం. లెట్స్ కమ్. సో చూస్తున్నాం కదా, ప్రస్తుతానికి మనం కేఎస్ బేకర్స్ గ్రాండ్ ఓపెనింగ్ లో ఉన్నాము. ఇప్పుడే కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ గారు ఓపెనింగ్ చేయడం జరిగింది. మరి వీళ్ళ దగ్గర చాలా డిఫరెంట్ వెరైటీస్ ఆఫ్ కేక్స్, స్నాక్స్, శాండ్విచెస్ చాలా అవైలబుల్ ఉన్నాయంట. డిజర్ట్స్ కానివ్వండి, మరి ఏమేమి అవైలబుల్ ఉన్నాయి ఏంటి, అదే విధంగా బన్ మస్కా విత్ చాయ్ కూడా అవైలబుల్ ఉందంట. ఒకసారి చూద్దాం ఏమేమి అవైలబుల్ ఏంటి అనేది. మరి వాళ్ళని అడిగి తెలుసుకుందాం. లెట్స్ కమ్. వాట్స్ యువర్ నేమ్? మానస్ రెడ్డి. అసలు హైదరాబాద్ లో ఫేవరెట్ బేకర్ ఇది కేఎస్ బేకర్స్ అంటే. సో ఎందుకు ఇక్కడ లాంచ్ చేయాలనుకుంటున్నారు, ఏంటి స్పెషాలిటీ ఏంటి అసలు కేఎస్ బేకర్స్? 1999 లో కేఎస్ బేకర్స్ స్థాపించడం జరిగింది. ఓకే. అక్కడ నుండి మేము హైదరాబాద్ లో ఆల్మోస్ట్ 22 అవుట్లెట్స్ కి స్పాన్ అయ్యాం. అక్కడ నుండి నెక్స్ట్ సిద్దిపేటకి స్పాన్ అవడం జరిగింది. అక్కడ వాళ్ళు చూపించిన ఆదరణ కానీ అవన్నీ మాకు ఒక మంచి సపోర్ట్ దొరికింది. ఓకే. సో అక్కడ నుంచి మేము నెక్స్ట్ కరీంనగర్కి రావడం జరిగింది. సో కరీంనగర్లో ఈరోజు ఓపెనింగ్ చేయడం జరిగింది. స్పెషాలిటీ ఏంటి అసలు? చాలా బేకర్స్ ఉన్నాయి, కరీంనగర్ అంటేనే చాలా పెద్దది, బేకర్స్ కూడా చాలా ఉన్నాయి. బట్ వాట్ ఈస్ ద డిఫరెంట్ అదర్ బేకర్స్ అండ్ కేఎస్ బేకర్స్? కేఎస్ బేకర్స్ లో మనం కస్టమైజ్ కేక్స్ ఇస్తాం. 30 minutes to 1 hour లోపల చేసేస్తాం. అండ్ ఇంకా ఫ్యూజన్ ఫ్లేవర్స్ కేక్స్ వస్తాయి. రస్మలై అలాంటి, కాజు కట్లీ అని, నెక్స్ట్ దుబాయ్ ఫేమస్ చాక్లెట్ కునాఫా కేక్స్ కూడా ఉంటాయి. అలాగే మన ఫ్రెష్ బేక్డ్ పఫ్స్ అలాంటివి కూడా చేస్తుంటాం. రోల్స్ కానీ, బర్గర్స్ కానీ. గుంటూరు కారం బర్గర్ అనేది మనకి ఐకానిక్ బర్గర్స్. క్వాలిటీ ఎలా ఉంటుంది? క్వాలిటీ అండ్ హైజీన్ మోస్ట్ గా మెయింటైన్ చేస్తాం కాబట్టి 26 years జర్నీ ఇంత సక్సెస్ఫుల్ గా జరిగింది. అండ్ లాస్ట్ నవంబర్ నుండి మేము 26th anniversary జరుపుకోవడం జరిగింది. ఫైనల్లీ ఏం చెప్పాలనుకుంటున్నాం కరీంనగర్ పబ్లిక్ కి? Please do visit us. Please experience the food quality and food here. And we hope you loved it. ప్రస్తుతం మనతో కేఎస్ బేకర్స్ హెచ్ఆర్ ఉన్నారు. సార్ మాటల్లో కూడా ఒకసారి విందాం. సార్ నమస్తే, మీ పేరండి? గోవిందరాయలు మేడం. గోవిందరాయలు గారు, ఇంత బేకరీస్ ని, ఇంత మంది స్టాఫ్ ని ఎలా మెయింటైన్ చేస్తున్నారు సార్ అసలు? సో ఈ కంపెనీ పెట్టిన 26 years అయ్యిందంటే వీ హావ్ వెరీ వెల్ ఆర్గనైజ్డ్ కంపెనీ ఇది. సో టోటల్ మాది హైదరాబాద్ బేస్డ్ కంపెనీ ఇది. సో మనకు ఓవరాల్ గా మాకు 1000 ఎంప్లాయీస్ ఉన్నారు మాకు కంపెనీ ఓవరాల్ గా, ఫ్యాక్టరీ, ఆఫీస్ అండ్ అవుట్లెట్స్ కలిపి. ఈ రోజు వరకు మాకు 23 అవుట్లెట్స్ ఉన్నాయి. సో ఇట్స్ కల్చర్, మనకంతా కూడా ఒక కల్చర్ బేస్డ్ ఆర్గనైజేషన్ ఇది. సో విత్ టీమ్ వర్క్ వీఆర్ బిల్డింగ్ ఎవ్రీథింగ్. అండ్ ఇక్కడ మేము ఎంప్లాయీస్ కి ఏంటంటే ఈఎస్ఐ, పిఎఫ్ తో పాటుగా ఆల్ అదర్ బెనిఫిట్స్, ఫ్రీ హైయర్ ఎడ్యుకేషన్ కూడా మేము ఇస్తున్నాం ఇది. సో ఈ అవుట్లెట్ కి వచ్చేసరికి మేము అరౌండ్ 40 ఎంప్లాయ్మెంట్ ఇస్తున్నాం ఇక్కడ మేము కరీంనగర్ కి. 40 ఎంప్లాయీస్ ఉన్నారు. 40 ఎంప్లాయీస్ కరీంనగర్. సో వీ రిక్వెస్టింగ్ ఆల్ యువర్ బ్లెస్సింగ్స్, వి టేక్ ఇట్ ఫర్దర్ మోర్. మెయిన్ ఎంప్లాయీస్ చాలా ఇంపార్టెంట్ సార్, ఏ వర్క్ అయినా ఫస్ట్ వాళ్ళు. సో 40 ఎంప్లాయీస్ అంటే గ్రేట్. థ్యాంక్ యూ. సో చూస్తున్నారు కదా, 40 మెంబర్స్ ఉన్నారంట ఎంప్లాయీస్. సో వాళ్ళకి అన్ని కూడా వీళ్ళు ప్రొవైడ్ చేస్తారు ఇక్కడ. సో కేఎస్ బేకర్స్ అంటేనే ఒక ఫేవరెట్, హైదరాబాద్ లో ఫేవరెట్ బేకర్స్ లో వన్ ఆఫ్ ద ఫేవరెట్ బేకర్ కేఎస్ బేకర్స్. సో మరి తప్పకుండా ప్రతి ఒక్కరు విజిట్ చేయండి, వీళ్ళ టేస్ట్ ని ఆస్వాదించండి. చాలా డిఫరెంట్ వెరైటీస్ ఆఫ్ కేక్స్, పఫ్స్, లైవ్ బేకింగ్ ఉంది, కునాఫా కేక్స్, బ్రెజిలియన్, చాలా వెరైటీస్ ఉన్నాయి. మస్ట్ విజిట్, తప్పకుండా ఒకసారి విజిట్ చేస్తే మీకే అర్థమవుతుంది. ప్రస్తుతం మనతో కేఎస్ బేకర్స్ సేల్స్ హెడ్ ఉన్నారు. సార్ నమస్తే. నమస్తే. మీ పేరండి? భాస్కర్ రెడ్డి అండి. భాస్కర్ రెడ్డి గారు, ఏంటి మన కేఎస్ బేకర్ స్పెషాలిటీ? సో ఎందుకు ఈరోజు కరీంనగర్ లో లాంచ్ చేశారు? కేఎస్ బేకర్స్ మేము 1999 లో స్టార్ట్ చేసామండి హైదరాబాద్ లో. ఓకే. లాస్ట్ నవంబర్ 26th anniversary సెలబ్రేట్ చేసుకున్నాం మేము. తర్వాత మేము హైదరాబాద్ లో వన్ ఆఫ్ ది మోస్ట్ ఫేవరెట్ బేకర్స్ అండి. హైదరాబాద్ లో తర్వాత మేము నెక్స్ట్ సిద్దిపేటలో ఓపెన్ చేసాము. లాస్ట్ ఇయర్ సిద్దిపేటలో ఓపెన్ చేసాము. సిద్దిపేటలో మాకు మంచి రెస్పాన్స్ వచ్చింది. సో దాన్ని చేసుకొని ఇక్కడ కరీంనగర్ లో కూడా ఓపెన్ చేసాము. ఈరోజు కరీంనగర్ లో ఈ రోజు ఎందుకు ఓపెన్ చేసాము అంటే వి థాట్ కరీంనగర్ ఈస్ వెరీ గుడ్ మార్కెట్ ఫర్ అస్, అందుకనండి. తర్వాత మా దగ్గర స్పెషాలిటీ ఏంటంటే మేము కస్టమైజ్డ్ కేక్స్ ఏవైతే ఉన్నాయో అవి విత్ ఇన్ ½ an hour to 1 hour మధ్యలో ఇచ్చేస్తామండి. 1 hour, ½ hour to 1 hour ½ an hour మధ్యలో ఇస్తాము. తర్వాత కిడ్స్ కోసం మేము స్పెషల్ మెనూ చేసామండి. స్టార్టింగ్ at 69 rupees. వేఫల్స్ కానీ, డోనట్స్ కానీ, బ్రౌనీస్ కానీ, ఇవన్నీ కిడ్స్ కి అట్రాక్ట్ చేసేది.
తర్వాత మా దగ్గర గుంటూరు కారం బర్గర్స్ అని లోకల్ బర్గర్స్ ఉంటాయండి. అవి మంచి స్పైసీ బర్గర్స్. అందరూ ఇప్పుడు కేఎఫ్సి, బర్గర్ కింగ్ లో కాకుండా ఇవి మా దగ్గర స్పెషల్ బర్గర్స్ అండి. ఇవి ఎక్కడా దొరకవు. తర్వాత చికెన్ వింగ్స్ బర్గర్ కూడా మా స్పెషాలిటీ అండి. 26 years నుంచి ఆ చికెన్ వింగ్స్ బర్గర్ మేము సర్వ్ చేస్తున్నాము. హైదరాబాద్ లో చాలా ఫేమస్ అండి ఆ బర్గర్ మాది. సో ఫైనల్ గా ఏం చెప్పాలనుకుంటున్నారు కరీంనగర్ పబ్లిక్ కి? ఫైనల్ గా వచ్చేసి మీరు మా దగ్గరకు వచ్చి ఒక్కసారి మా మస్కా బన్ కానీ, టీన్ కానీ, డోనట్స్, వేఫల్స్, తర్వాత మా దగ్గర కునాఫా కేక్స్ అని చెప్పి నాకు తెలిసి కరీంనగర్ లో ఎక్కడ దొరకవు కునాఫా కేక్స్. అవొకటి టాటే కేక్స్, మడ్ కేక్స్, ఇవన్నీ స్పెషల్ ఉంటాయండి. ఇవన్నిట్లో మీరు ఏదైనా ట్రై చేయొచ్చు. ట్రై చేస్తే ఒక్కసారి మీరు ట్రై చేశారంటే మీరు మళ్ళీ మళ్ళీ కేఎస్ బేకర్స్ కే వస్తారు. ఇది మాత్రం ఫర్ షూర్ అండి. ప్రస్తుతం కేఎస్ బేకర్స్ ఓపెనింగ్ లో మాజీ మేయర్ రవీంద్ర సింగ్ గారు రావడం జరిగింది. మా టేస్ట్ ఎలా ఉంది, ఏం చెప్పాలనుకుంటున్నారు చూద్దాం. సార్ నమస్తే. థ్యాంక్ యూ అమ్మా. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు హ్యాపీ న్యూ ఇయర్. థ్యాంక్ యూ సార్. టేస్ట్ ఎలా ఉంది? మనం కలవడం మొదటిసారి. సో ఎనీవో చాలా మంచి బేకరీ, సూపర్ ఉంది. ఇప్పుడు తింటున్నా, ఇట్స్ వెరీ గుడ్. కరీంనగర్ నగరంలో ఇది కొత్తగా ఇంత పెద్దగా ఇనాగ్రేషన్ కావడం చాలా మంచిగా అనిపిస్తుంది. స్మార్ట్ సిటీలో భాగంగా ఇలాంటి బిజినెస్ ఇంకా రావాలి. ఫుడ్ కూడా చాలా బాగుంది. నేను తింటుంటే ఐఎమ్ ఫీలింగ్ వెరీ మచ్ హ్యాపీ. సో ఎనీవో వాళ్ళందరికీ కూడా కంగ్రాచులేషన్స్. కరీంనగర్ నగర ప్రజలందరూ కూడా దీన్ని సద్వినియోగం చేసుకోవాలని నేను అందరినీ రిక్వెస్ట్ చేస్తున్నా. సో చాలా తక్కువ సమయంలో చాలా గొప్పగా నిర్మాణం చేసిండ్రు. ప్లస్ Ambience కూడా. చాలా కూడా బాగుంది, పేరు బాగుంది, అన్ని బాగున్నాయి, ఫుడ్ కూడా బాగుంది. ఎనీహో వాళ్ళందరికీ కంగ్రాచులేషన్స్. సుమన్ టీవీ కూడా అందరికీ ప్రేక్షకులకు నూతన సంవత్సర శుభాకాంక్షలు. చాలా మంది ఉన్నారు ఇప్పుడు కేఎస్ బేకర్స్ ఓపెనింగ్ లో. ఒక మేడం ఉన్నారు, టేస్ట్ చేస్తున్నారు. మరి ఎలా ఉంది ఏంటంటే మేడం నమస్తే. నమస్తే అండి. మేడం టేస్ట్ ఎలా ఉంది? చాలా బాగుందండి, చాలా బాగుంది. మీరందరూ కూడా చూడండి, ఇంకా అందరూ కూడా వచ్చి ఒకసారి చూసి విజిట్ చేసి టేస్ట్ చేసి మీరే చెప్తారు ఎంత బాగుంది. బాగుంది. క్వాలిటీ ఎలా ఉంది? చాలా బాగుంది. అంబియన్స్ కానీ ఈరోజు ఓపెన్ గా ఉంది. ఎవ్రీథింగ్ ఈస్ గుడ్. అండ్ ఐఎమ్ ద ఓల్డ్ కస్టమర్ ఆఫ్ కేఎస్ బేకర్స్ పాస్ట్ 20 years. ఓకే ఓకే. ఎవ్రీథింగ్ ఈస్ గుడ్ అండ్ హైజీనిక్ అండ్ క్వాలిటీ ఆల్సో. క్వాలిటీ క్వాంటిటీ వైజ్ ఎవ్రీథింగ్ ఈస్ గుడ్. ప్రస్తుతం మనం కేఎస్ బేకర్స్ లో ఉన్నాము. సో ఇంతకు ముందే గ్రాండ్ ఓపెనింగ్ జరిగింది కదా. సో మరి కేక్స్ ఎలా ఉన్నాయి, మన టేస్ట్ ఎలా ఉంది? చాలా డిఫరెంట్ వెరైటీస్ ఆఫ్ కేక్స్ ఇక్కడ అవైలబుల్ ఉన్నాయని విన్నాం కదా. సో టేస్ట్ కూడా ఒకసారి చూసి మరి క్వాలిటీ ఎలా ఉంది, టేస్ట్ ఎలా ఉందని చెప్తాం ఒకసారి. ఫస్ట్ ఒక డిజర్ట్ టేస్ట్ చేద్దాం ఎలా ఉందో. ఆప్రికాట్ టేస్ట్ స్ట్రెస్లీ డిజర్ట్ అంట. సో చూద్దాం ఒకసారి. చాలా బాగుంది. సో నెక్స్ట్ చూసుకుంటే మడ్ కేక్స్ ఇవి. టేస్ట్ ఎలా ఉందో చూద్దాం. డార్క్ చాక్లెట్ తో చేస్తారంట. సో చాలా బాగుంది టేస్ట్ అయితే. సో స్నాక్స్ కూడా ట్రై చేద్దాం ఎలా ఉందో. చాలా మంచిగా, చాలా టేస్టీగా ఉన్నాయి. ఓన్లీ స్పెషల్ గా కిడ్స్ కోసం. సో కిడ్స్ కోసం దీంట్లో స్పెషల్ ఆఫర్స్ కూడా ఉన్నాయి. 69 రూపీస్ నుంచే వాళ్ళకి సంబంధించిన ఐటమ్స్ అన్నీ ఉన్నాయి. సో తప్పకుండా విజిట్ చేయండి. చాలా మంచి టేస్టీగా చాలా బాగున్నాయి. కేఎస్ బేకర్స్ లో ఇంకొక టేస్టీ ఫుడ్ చూసుకుంటే బన్ మస్కా. సో చాలా మంది ఫేవరెట్ బన్ మస్కా. ఎలా ఉందో ఒకసారి అయితే చూద్దాం. చాలా బాగుంది టేస్ట్ అయితే. సో ఇక్కడ కేఎస్ బేకర్స్ లో కిడ్స్ కి స్పెషల్ మెనూ ఉంది. అదే విధంగా వీళ్ళు బల్క్ ఆర్డర్స్ కూడా తీసుకుంటారు. ఏవైనా స్కూల్ కి, కాలేజెస్ కి స్నాక్స్ కానివ్వండి, కేక్స్ కానివ్వండి. సో బల్క్ ఆర్డర్స్ కూడా తీసుకొని వాళ్ళకి ఇవ్వడం జరుగుతూ ఉంటది. అంతేకాకుండా చాలా డిఫరెంట్ వెరైటీస్ ఆఫ్ కేక్స్, దుబాయ్ ఫేమస్ కునాఫా కేక్స్, ఇలాంటి మంచి మంచి డిజర్ట్స్, వేఫిల్స్, డోనట్స్ చాలా ఉన్నాయి. పేస్ట్రీస్, మస్కా బన్, చాలా వెరైటీస్ తో ఉన్నాయి. మంచి క్వాలిటీ, మంచి టేస్ట్ తో ఉన్నాయి. సో తప్పకుండా ఎవరైనా మంచి కేక్స్ ఐటమ్స్ తినాలి, మంచి బేకరీస్ వెళ్ళాలి అనుకుంటే మాత్రం తప్పకుండా విజిట్ చేయండి. కేఎస్ బేకర్స్ జగిత్యాల రోడ్ లో విజేత సూపర్ మార్కెట్ పక్కనే ఉంటుంది. ఇంకొకటి అంబియన్స్ చూసుకుంటే కూడా చాలా లగ్జరీస్ గా ఉంది, చాలా కూల్ గా ఉంది. సో మీకు తప్పకుండా నచ్చుతుంది, తప్పకుండా విజిట్ చేయండి.